నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. మిథున రాశి మిత్రులారా, ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. గడిచిన కాలంలో మీరు ఎన్ని అవమానాలు పడ్డారు? ఎన్ని రాత్రుల్లో కన్నీళ్లతో గడిపారు? నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే కష్టపడిన ఫలితం దక్కక మీరు పడ్డ వేదన ఆ దేవుడికి తెలుసు. అందుకే కాలం ఇప్పుడు మీ వైపు తిరిగింది. ఫిబ్రవరి 23 సోమవారం నుంచి ఫిబ్రవరి 26 గురువారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఒక దాటిపైకి వచ్చి మీకు అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ దరిద్రం వదిలిపోయే సమయం ఆసన్నమైంది. అదృష్టం మీ తలుపు తట్టడమే కాదు, మీ ఇంటి లోపలికి వచ్చి కూర్చునే అద్భుత గడియలివి. ఒక్కసారిగా అదృష్టం తిరిగే సమయం. మిత్రులారా, మొదటిగా గమనించండి. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి అడుగు వెనక్కపడి ఉండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీ అదృష్టం యూటర్న్ తిరగబోతుంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. లక్ అంటే ఏమిటో మీకు ఈ వారంలో అర్థమవుతుంది. అదృష్టం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మీకు రావాల్సిన అవకాశం, మీకు దక్కవలసిన గౌరవం వెతుక్కుంటూ వస్తాయి. శత్రువుల కుట్రలపై మీ విజయం. మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నిన వారు ఇప్పుడు మట్టి కారుస్తారు. మీ వెనక గోతులు తీసిన శత్రువులు ఆ గోతుల్లో వారే పడతారు. మీపై ఉన్న అపనిందలు తొలగిపోతాయి. శత్రువులు గర్వం అణిగిపోయి మీరు ఏమిటో నిరూపించుకునే సమయం ఇది. ధర్మం మీపై ఉంది కాబట్టి విజయం కూడా మీదే. ఆకస్మిక ధనలాభం. మిథున రాశి వారికి 4 రోజుల్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఎప్పుడో ఆశ వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం కానీ, లేదా లాటరీ, షేర్ మార్కెట్, వ్యాపార లావాదేవీల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం మెండుగా ఉంది. లక్ష్మీదేవి మీపై పరిపూర్ణంగా ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తయ్యే శుభ సమయం. ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ముందుకు కదలని పనులు గుర్తున్నాయా? ఇల్లు కట్టడం ఆగిపోయినా, డాక్యుమెంట్స్ రాక ఇబ్బంది పడుతున్నా, లేదా ప్రమోషన్ ఆగిపోయిన వాటన్నిటినీ ఇప్పుడు మోక్షం లభిస్తుంది. అడ్డంకులన్నీ మంచులా కరిగిపోయి పనులు వేగంగా పూర్తవుతాయి. గంగా ప్రవాహంలా మీ పనులు సాగిపోతాయి. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. మీరు ఎదుగుతుంటే చూసి ఏడ్చేవారు ఎక్కువయ్యారు. ఆ నరదృష్టి వల్లే మీ ఆరోగ్యం, మీ ఆదాయం దెబ్బతిన్నాయి. కానీ ఈ 4 రోజుల్లో ఉన్న గ్రహస్థితిని ప్రతికూల శక్తులని, దిష్టి దోషాలను తరిమి కొడుతుంది. మీ ఇల్లు, మీ శరీరం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి. ఆందోళన పోయే మనశ్శాంతి లభిస్తుంది. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. మిథున రాశి యువతకు, ఉద్యోగస్తులకు ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఎన్నాళ్ళగానో విదేశాలకు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారా? పాస్పోర్ట్ ఆగిపోయిందా? వీసా రిజెక్ట్ అయిందా? ఇక ఆ దిగులు వదిలేయండి. ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య కాలంలో గ్రహాల అనుకూలత వల్ల విదేశీయ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఊహించని విధంగా విదేశీయ కంపెనీల నుంచి ఆఫర్లు రావడం, లేదా ఉన్నత చదువుల కోసం పిలుపు రావడం ఖాయం. సముద్రం దాటి మీ అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. అప్పుల నుంచి విముక్తి యోగం. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎవరికీ చెప్పుకోలేక లోపల లోపల కుమిలిపోతున్న మిథున రాశి మిత్రులారా, మీ కష్టాన్ని ఆ దేవుడు చూశాడు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి నిద్రలేని రాత్రులు గడిపిన కాలం ముగిసింది. ఈ 4 రోజుల్లో ఏదో ఒక రూపంలో ధనం అంది పాత అప్పులు తీర్చే మార్గం సుగమం అవుతుంది. ఆ ఒక పెద్ద ఆర్థిక భారం మీ గుండెల మీద నుంచి దిగిపోయిన అనుభూతిని మీరు పొందుతారు. ఇది కేవలం డబ్బు రావడం కాదు, మీ స్వేచ్ఛ తిరిగి రావడం, కోల్పోయిన గౌరవం తిరిగి రావడం. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ నిజాయితీని శంకించిన వారు ఇప్పుడు మీ వైపు చూసి ఆశ్చర్యపోతారు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల, లేదా ఇతరుల కుట్రల వల్ల మీరు సమాజంలో కానీ, బంధువుల్లో కానీ గౌరవాన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ క్యారెక్టర్ ఏమిటో, మీ సత్తా ఏమిటో అందరికీ తెలిసే సమయం వచ్చింది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ముఖం చాటేసిన వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేతులు కలుపుతారు. ఇది మీ ఆత్మగౌరవం నిలబడే సమయం. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్త.
ఇంట్లో ఎప్పుడు గొడవలు, చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తున్నాయా? ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రేమికులకు ఇది శుభ సమయం. మీ ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ ఇంటి గడపను దాటి లోపలికి వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడిపే క్షణాలు ఇవి. ఉద్యోగంలో ప్రమోషన్ సంకేతాలు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని బాధపడుతున్నారా? బాస్ మీ పనిని గుర్తించడం లేదని అనుకుంటున్నారా? ఇంకా ఆ ఫిర్యాదులకు స్వస్తి చెప్పండి. ఈ ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య మీ పై అధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మాత్రం ఇది ఒక అద్భుతమైన వరం. మీరు ఇంటర్వ్యూ ఇచ్చి వస్తే చాలు సెలెక్ట్ అయ్యారు అనే ఫోన్ కాల్ రావడం ఖాయం. ఆరోగ్య భయం తొలగిపోవడం. మిథున రాశి మిత్రులారా, గత కొంతకాలంగా ఏదో ఒక తెలియని అనారోగ్యం మిమ్మల్ని పీడిస్తుందా? డాక్టర్ల చుట్టూ తిరిగిన నయం కావడం లేదని లోపల ఏదో భయం మిమ్మల్ని తినేస్తుందా? అయితే వినండి. ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య కాలంలో మీ జాతకంలో ఉన్న రోగ నివారణ యోగం యాక్టివేట్ అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ భయం స్థానంలో కొత్త ఉత్సాహం, ప్రాణశక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేస్తారు. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. సొంతింటి కల సహకారం. ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. అది తనకంటూ ఒక గూడు ఉండాలని. అద్దె ఇళ్లల్లో పడ్డ కష్టాలు, ఇంటి యజమానుల వేధింపులు ఇక చాలు. మీ సొంత ఇంటి కల సహకారం అవడానికి 4 రోజులే పునాది. స్థలం కొనాలన్నా, కొత్త ఇల్లు మొదలు పెట్టాలన్నా, లేదా ఆగిపోయిన గృహ నిర్మాణం పూర్తి కావాలన్నా గ్రహాలు మీకు అద్భుతంగా సహకరిస్తాయి. బ్యాంక్ లోన్ల విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఇంటి ముంగిట శుభకార్యాలు జరగబోతున్నాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. కోర్టు మెట్లు ఎక్కి అలసిపోయారా? లాయర్ల చుట్టూ తిరిగి విసిగిపోయారా? న్యాయం మీ వైపు ఉన్న విజయం వరించడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ ఫిబ్రవరి 23 నుండి 26 మధ్యలో వచ్చే తీర్పును లేదా పరిణామాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నాళ్ళగానో నలుగుతున్న మీ ఆస్తి తగాదాలు కానీ, సివిల్ కేసులు కానీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తాయి. ధర్మం గెలుస్తుంది. మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. ఒక పెద్ద మానసిక ప్రశాంతత మీ సొంతం కాబోతుంది. సంతానం వల్ల గౌరవం పెరగడం. ఒక తల్లిదండ్రికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? తమ పిల్లలు ప్రయోజకులైనప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. మీ సంతానం వల్ల సమాజంలో మీ స్థాయి పెరగబోతుంది. మీ పిల్లలు సాధించే విజయాలు, వారు పొందే పురస్కారాల్లో మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. పిల్లల చదువు లేదా ఉద్యోగ విషయంలో ఉన్న ఆందోళన తొలగిపోయి మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో భారీ లాభం. వ్యాపారం చేస్తున్న మిథున రాశి మిత్రులారా, పెట్టుబడి పెట్టారు కానీ లాభాలు రావడం లేదని కుమిలిపోతున్నారా? కస్టమర్లు తగ్గారని దిగులు చెందుతున్నారా? ఇక కాలం చెల్లిపోయింది. ఈ 4 రోజుల్లో మీ వ్యాపారంలో ఒక బూమ్ రాబోతుంది. కొత్త ఆర్డర్లు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలలో ఉన్న గొడవలు సద్దుమణిగి భారీ లాభాల దిశగా మీ వ్యాపారం పయనిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ వ్యాపార సంస్థపై పరిపూర్ణంగా ఉంటుంది. దైవ దర్శనం కలలో వచ్చే సూచనలు. మిథున రాశి మిత్రులారా, మీరు ఒంటరి కాదు, ఆ దైవం మీ వెంటే ఉన్నాడు అనడానికి అతిపెద్ద నిదర్శనం. ఈ ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య కాలంలో మీకు అద్భుతమైన దైవ దర్శనం కలలో కలిగే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు, రక్షిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. మీ ఇష్టదైవం లేదా కులదైవం మీకు కలలో కనిపించి అంటే మీకు కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయనే అర్థం. ఆ దైవ సంకల్పాలన్నీ నమ్మి ముందడుగు వేయండి. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల. మీరు సామాన్యులు కాదు, 10 మందిని నడిపించే శక్తి మీలో ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా సామాజిక సేవా రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి 4 రోజులు ఒక టర్నింగ్ పాయింట్. మీకు ఊహించని విధంగా పార్టీలు లేదా సంఘంలో కీలక పదవి దక్కే అవకాశం ఉంది.
మీ మాటకి విలువ పెరుగుతుంది. జనం మీ వెంట నడుస్తారు. ఒక నాయకుడిగా మీ సత్తా ఏమిటో నిరూపించుకునే అద్భుత అవకాశం మీకు తలుపు తడుతుంది. మీ మాటే శాసనం కాబోతుంది. విద్యలో అద్భుత విజయ సూచనలు. విద్యార్థి మిత్రులారా, పుస్తకం పడితే ఏకాగ్రత కుదరడం లేదని, ఎంత చదివినా గుర్తుండడం లేదని భయపడుతున్నారా? ఇంకా మీ ఆందోళన వద్దు. సరస్వతీదేవి కటాక్షం ఈ వారం మీపై మెండుగా ఉంది. ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, పీహెచ్డీ చేస్తున్న వారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ర్యాంకులు, అవార్డులు మీ సొంతం అవుతాయి. మీ విద్యా విజయం మీ కుటుంబంకి కొత్త వెలుగు నింపుతుంది. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయం. జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? మనం ప్రాణంగా ప్రేమించిన వారు మనకు దూరం అవ్వడం. చిన్న చిన్న అపార్థాల వల్ల, మూడో వ్యక్తి మాటల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, అన్నదమ్ములు కానీ మళ్ళీ ఒకటయ్యే అద్భుత గడియలు. ఇవి పంతాలు, పట్టింపులు వీడి ఎదుటి వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. క్షమాపణలు చెప్పుకొని పాత చేదు జ్ఞాపకాలు తుడిచేసి కొత్త జీవితాన్ని ప్రారంభించే సుముహూర్తం ఇది. విడిపోయిన హృదయాలు మళ్ళీ స్పందిస్తాయి. కష్టాలు పూర్తిగా దూరం చేసే శాంతి యోగం. చివరగా మిథున రాశి మిత్రులారా, ఇప్పటి వరకు అనుభవించిన నరకయాతన అంతా ఒక ఎత్తు, రాబోయే కాలం ఒక ఎత్తు. అన్ని కష్టాలకు కొత్త గ్రహ దోషాలను పూర్తిగా దూరం చేస్తూ మీ జాతకంలో శాంతి యోగం ఏర్పడుతుంది. మనసులో ఉన్న అలజడి తగ్గి ప్రశాంతత, నిద్ర మీకు పడుతుంది. ఇన్ని రోజులుగా మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని మీకు మీరే అనుకుంటారు. ఈ శాంతి యోగంతో మళ్ళీ కొత్తగా ప్రారంభం కాబోతుంది. పరిహారాలు. గురువారం సాయంత్రం మీ ఇంట్లో దేవుని గదిలో లేదా రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి దక్షిణామూర్తిని లేదా సాయిబాబాని స్మరించుకోండి. దీనివల్ల మీకు సమాజంలో పోయిన గౌరవం తిరిగి రావడమే కాకుండా శత్రువుల ఆటలు ఇక సాగవు. అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ 4 రోజులు మీరు స్నానం చేసిన తర్వాత లేదా పడుకునే ముందు ఈ క్రింది మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఇది మిథున రాశి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మంత్రం: ఓం ఐం శ్రీం క్లీం బుధాయ నమః. ఓం గం గణపతయే నమః. ఎలా పఠించాలి? కళ్ళు మూసుకొని మీ కష్టాలన్నీ తీరిపోయినట్లు, మీరు సంతోషంగా ఉన్నట్లు ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని పఠించండి. ఆ శబ్దం మీ ఇంట్లో ప్రతిధ్వనించాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ తలరాతను మారుస్తాయి. గురువు ఆస్ట్రాలజిస్ట్ మిత్రులారా, పరిహారం అనేది భక్తితో చేయాలి, భయంతో కాదు. నమ్మకంతో ఈ చిన్న పనులు పాటించండి. అవితే మీ రాతను ఎలా మారుస్తుందో మీరే చూస్తారు. మీ కష్టాలన్నీ తీరి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.